చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం ఇటు శతాబ్దాల గల హిస్టరీ ఉంది. ఒకసారి ఈ ఆలయం యొక్క హిస్టరీ ఏంటో ఒకసారి ఇక్కడ అర్చకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి యొక్క హిస్టరీ ఏంటి, ఏం చెప్తారు? శ్రీకేశవం గరతలోద్ధృతరమ్యపద్మం చంద్రప్రభా విశతనిర్మల పాంచజన్యం మార్తాండకోటి రుజురోజ్జులతృష్ణచక్రం వందే గదాధరమహం సురబృందవన్యం. శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవస్వామి వారి ఆలయం ఇది. దాదాపుగా 600 సంవత్సరాల క్రితం మహారాజులు, మందపాటి రాజులు, రామచంద్రరాజు, రామభద్రరాజులు మహారాజులు పరిపాలన చేసే సమయంలో ఈ కొండ మీద వేటకు వస్తున్న సమయంలో ఈ కొండ చాలా భయంకరంగా ఉండేది. ఇక్కడ గ్రామం కూడా ఏముండేది కదా, సముద్ర తీరాన్ని కొన్ని వేల కిలోమీటర్ హైట్లో ఉండేది. ఈ కొండ మీద మహారాజు పక్కన వేట కుక్క కూడా వస్తుందట. ఆ కుక్క, ఈ మహారాజులు అందరూ కూడా ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక చిన్న కుందేలు పిల్లని చూసి కుక్క భయపడిపోయింది. ఏమిటా ఇది విచిత్రం అని చెప్పేసి మహారాజులు మన గ్రామ పురోహితుని అడగ్గా, ఆ స్థలం చాలా పవిత్రమైన స్థలం నాయన, ఆ స్థలంలో చిన్న దేవాలయం పేరు కట్టండి, మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుందని చెప్పి మహారాజు కొంత ధనాన్ని మంత్రి గారికి ఇస్తే, ఆ మంత్రికి విష్ణువు మీద కన్నా శివభక్తుడు కాబట్టి శివాలయం కూడా కట్టాడు. ఇటు పక్క మహారాజు చిన్నగా విష్ణాలయం కూడా కట్టాడు. కట్టిన తర్వాత ఇక్కడ ఏమి స్వామివారి ఆలయం కట్టాలంటే ఏం ఆలయం, విష్ణాలయం కట్టాలని మహారాజు సంకల్పించుకున్నాడు. తర్వాత ఇక్కడ ఒల్లూరు పెళ్ళూరు ఉందన్నమాట పక్కనే గ్రామం. అక్కడ పెద్ద కోట ఉండేది. ఆ కోటలో ఉన్న మహావిష్ణు విగ్రహం ఆయన మహారాజు నిత్యం కూడా పూజ చేస్తుండేవాడు. ఆ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. తర్వాత పక్కన మంత్రి గారు కూడా శివభక్తుడు కాబట్టి రాజు మంత్రిని పేరుపడి అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కట్టారు. ఇది 600 సంవత్సరాలు. ఇక్కడ ఆలయంలో కూడా దాదాపుగా వైఘాన సాగం ప్రకారంగా కైంకర్యాలన్నీ జరుగుతుంటాయి. ప్రతిరోజు ఉదయాన్ని నిత్య పూజలు కార్యక్రమం జరుగుతుంది. చైత్ర మాసములో దశమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు చేస్తాం. అట్లానే 7 రోజులు సప్తాహ దీక్షగా బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం, అట్లానే 3 నెలల తర్వాత పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి బుధవారం స్వామి స్థాపన తిరుమల జరుగుతుంది. ప్రతి చిత్తా నక్షత్రం మాస కళ్యాణం, స్వామివారిది చిత్తా నక్షత్రం కనుక మాస కళ్యాణం సాయంకాలం జరుగుతుంది. ప్రతి బుధవారం ఎవరికైనా సమస్యలు ఉంటే స్వామివారి 17 ప్రదర్శనాలు చేస్తే ఆ కార్య సిద్ధి అవుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి పల్లకీ సేవ జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర వ్యాపార పరంగా ఆర్థిక సమస్య ఎవరైనా శుక్రదోషం బాగలేక వివాహం కాని వారు అమ్మాయిలు కూడా వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని పల్లకీ సేవ చేస్తే వాళ్ళకి వెంటనే కార్యసిద్ధి అవుతుంది, వివాహం అవుతుంది. అట్లానే స్వామివారికి విశేషంగా ముక్కోటి ఉత్తర స్వరంగ మార్పించి వైకుంఠ ఏకాదశిలో ఎట్టబోతున్నారో అట్లానే ఉత్తర స్వరంగ మంచి స్వామివారి దర్శనం చేసుకుంటారు. దాదాపు 15,000 మంది స్వామివారి దర్శనానికి వస్తారు. మరి ఉగాది ఆస్థానం జరుగుతుంది. అట్లా ప్రతి యొక్క పండుగలు తొలి ఏకాదశి సరే విశేషంగా పూజ జరుగుతుంది. ఈ ఆలయంలో విశేషంగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఉపాదేవాలయం అంటే సత్యనారాయణ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అన్ని ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఏకాదశి పౌర్ణానికి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ప్రతి యొక్క ఉత్తరాభ నక్షత్రం రోజున విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఆలయాన్ని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఇదే అంశం మీద మనం మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, మీరు ఏం చెప్తారు ఏంటి? చెప్పవలసిన అంటే మన పంతులు గారు చెప్పారు. రమాకాంత్ గారి సారథ్యంలో ఈ ఆలయం చాలా గొప్పగా జరుగుతుంది. ప్రతిరోజు మంగళ వాయిద్యాలతో చాలా గొప్పగా జరుగుతుంది. మీరు ఒకసారి రండి చూడండి, చాలా బాగా జరుగుతుంది. అలాగే దాసరి నారాయణరావు, త్రిపురం మల్లికార్జునరావు మా సారథ్యంలో 17 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. రోజుకి 800 నుంచి 900 వరకు కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తాం. ముక్కోటి ఏకాదశి వరకు 50 రోజులు బ్రహ్మాండంగా రోజుకి 800 నుంచి 1000 వరకు దాసరి నారాయణరావు, త్రిపురం మల్లికార్జునరావు మా సారథ్యంలో 17 సంవత్సరాలు చేస్తాం. చాలా బాగుంటుంది. మెయిన్ గొప్పగా ఏంటంటే మన రమాకాంత్ గారి ఈ ఆలయంలో ఉంటాం మన అదృష్టం, మన ఒక ఎంతో చాలా గొప్ప అనమాట. వాళ్ళ సేవలో చాలా బాగా జరుగుతుందండి. అట్లాగే పెద్దలు చెప్పినట్టు దాసరి నారాయణరావు గారు మరియు కార్యవర్గ సభ్యుల గురించి కూడా చెప్పారు. అదంతా మనం కళ్ళారా తిలకిస్తున్నాము. ఈ ఆలయం ఒంగోలు నడిబొడ్డున ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ విశేషంగా ఇక్కడికి వచ్చి పూజలు కానీ కార్యక్రమాలు కానీ భక్తి శ్రద్ధలతో అందరూ ఎంతో వైభవయుతంగా జరుపుకుంటున్నారు. అలాగే ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఇది ఒంగోలు నడిబొడ్డున కాబట్టి అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ స్వామివారి కృపా కటాక్షాలు వీక్షించవలసిందిగా కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ టెంపుల్కి మీరు ఇక్కడ నిరంతరం వస్తుంటారు కదా, ఏంటి ఇక్కడ హిస్టరీ ఏంటి, ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు? ఈ శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో మన రమాకాంత్ పంతులు గారు ఇక్కడ ప్రధాన అర్చకులుగా చాలా విశిష్ట సేవలు అందిస్తూ వచ్చే భక్తులకు కూడా చాలా సౌకర్యవంతంగా
చాలా నెమ్మదిగా ఆయన చేసే పూజలు కానీ అన్నీ కూడా భక్తులు కూడా చాలా పరవశిస్తుంటారు. ఇక్కడ ఎంతోమంది రమాకాంత్ గారి ఆశీస్సులతోటి స్వామివారి దగ్గర పూజలు చేయటం, స్వామిగారి ఆశీస్సులతోటి ఎంతోమంది భక్తులు ఇక్కడ చాలా మానసిక ప్రశాంతంగా ఆయురారోగ్యాలు కానీ అష్ట ఐశ్వర్యాలు ప్రశాంతంగా ఇక్కడ వస్తూ ఉంటారు. మేము ఎప్పటి నుంచో వస్తుంటాం ఈ గుడికి, ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాము. ఈ గుడి చాలా ప్రశస్తమైనది. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం కానీ, మన కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కానీ, ఇక్కడే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం కానీ, సత్యనారాయణ స్వామి దేవస్థానం కానీ, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కానీ, ఇక్కడే నవగ్రహ ప్రతిష్ట నవగ్రహాలు కానీ అన్నీ కూడా ఇక్కడికి కొండ మీదకి వస్తే ప్రశాంతంగా అందరు భక్తులు కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా దేవుడి సేవలో ఉండొచ్చు. దేవుడి యొక్క కరుణ కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఈ టెంపుల్కి మీరు నిరంతరం వస్తుంటారు కదా, ఇక్కడ ఎటువంటి కోరికలు మీకు తీరుతాయండి? ఈ గుడి చాలా పురాతనమైనది. ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలు. మేము పుట్టక ముందే ఈ గుడి ఉంది. అప్పటి నుంచి ఈ గుడి నిరంతరంగా ప్రతిరోజు స్వామివారి సేవలు అందిస్తూ ఉత్సవాలు చేస్తూ ఊరిలో దీనికంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది. ఈ స్వామివారు ఆ కృప వల్ల ఒంగోలు చాలామంది అంతా మంచి పనులు చేసుకుంటూ సుభిక్షంగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఒంగోలులోని ఈ చెన్నకేశ్వర టెంపుల్ మొత్తం కూడా 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీపెద్దలతో ఈ ఆలయం వెలుగుతుంది. భక్తులు కూడా తమ కోరికలు అనుకొని ఈ టెంపుల్కు ఇక్కడ దేవుని దర్శించుకుంటే ఇక్కడ తమ కోరికలు ఇక్కడ తీరుతాయని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉండే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.